ఆ మధ్యకాలంలో ఒక వివాదమే నడిచింది. దేని మీద అంటే ముసుగు మీద నడిచింది ఒక వివాదం. ఈ ముసుగు వివాదం ఏంటో అన్ని మతాల్లో ఉంది ఇంచుమించు. మొన్నటిదాకా హిజాబ్ వివాదం ఒకటి నడిచింది చూశారు. హిజాబ్ వివాదం అదొకటి నడిచింది. ఈ ముసుగు వివాదం అబ్బో చాలా పెద్దది. ఆడెవడో వీడియో పెట్టాడు ఒకటి. క్రైస్తవ్యంలోనే చాలామంది అక్క చెల్లెమ్మలైనటువంటి సేవకురాండ్రను తీసుకొచ్చి వాళ్ళ గుండ్లు కొట్టించి వీడియోలు పెట్టి బాగా వైరల్ చేశారు. అది నిజంగా తప్పే. అలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు. అలా గుండ్లు కొట్టించేసి పబ్లిక్లో వాళ్ళని చూపించి, ఇప్పుడు అదేవిధంగా అతని భార్యను కూడా చూపించి గుండు కొట్టించి చూపిస్తే అతనికి ఎంత బాధ కలుగుద్దో వీళ్ళకి అంతే బాధ కలుగుద్ది. అంత పైశాచికత్వంతో అంత శాడిజంతో గుండు కొట్టి చూపించాల్సినంత అవసరత అయితే లేదు. సో ఆ వీడియో పెట్టినోడు ఎవడో నా గురించి కూడా అన్నాడు, నువ్వు విదేశాల్లో చేసిన రాసలీలలు బయట పెడతా అన్నాడు నా గురించి. నేను అన్నాను, విదేశాల దాకా ఎందుకురా దరిద్రుడా, స్వదేశంలో చేసిన రాసలీలలు లేనంటే బయట పెట్టరా ముందు అన్నాను. నేను ఎప్పటికి దిక్కులేదు ఆడికి. ఆడెవడో తెలియదు నాకు. ఇలా ఒక అబద్ధం మాట్లాడాడు, ఒక అబద్ధికుడు అన్నమాట వాడు, ఒక అబద్ధికుడు. నిజంగా నీకు దమ్ముంటేపాటికి ఆ వీడియో వచ్చేయాలి. నిజంగా నీకు దమ్ముంటేపాటికి ఆ వీడియో వచ్చేయాలి. మరి అవునా కదా? నువ్వు విదేశాల్లో ఏదో చేసావు, ఎవరితోనో తప్పు చేసావు, విచారం చేసావు, జాగ్రత్తలు చేసావు, విదేశాలకు వెళ్ళి. నేను విదేశాలకు వెళుతూ ఉంటాను, మీకు తెలిసిన సంగతి, వాక్యం ప్రకటించడానికి. సరే ఏదో చేసావని అన్నాడు, వాగాడు, పెట్టాలి. మళ్ళీ ఏ వీడియోల్లోనూ క్రియేటివ్ చేసి పెట్టకూడదు, దొరికిపోతాడు. ఒరిజినల్ పెట్టాలి. పెట్టలేడు కానీ అనేసాడు మాట. అంటే అబద్ధికుడే కదా, లేని వార్త పుట్టించకూడదు. అబద్ధికుడా కదా? అబద్ధికుడే. లేని వార్తలు పుట్టించకూడదు. అలాగా ఉంటే చెప్పు, లేకపోతే చెప్పకూడదు. అలా తప్పది.